నమస్తే అందరికీ. దాదాపు ఈ ప్రపంచంలో ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్, ఎక్స్ ఇంకా అయితే ఇన్స్టాగ్రామ్లో మహిళలు ఇష్టానుసారంగా రీల్స్ చేస్తూ మరి సమాజానికి ఏ విధమైన మెసేజ్ ఇస్తున్నారో ఓసారి బాగా ఆలోచించండి. ఒకటవది. రెండవది, ఫారిన్ మహిళలు, అదేవిధంగా వేరే దేశస్తులు, మన భారతదేశంలో ఉండే కొంతమంది స్త్రీలు, మహిళలు ఇష్టానుసారంగా మీ శరీరంలోని భాగాలను పూర్తిగా వీడియోలు తీస్తూ బయట ప్రపంచానికి చూపించడం వల్ల యూట్యూబ్ నుంచి మీకు అమౌంట్లు వస్తాయి, రెమ్యునరేషన్లు వస్తాయి, జీతాలుగా వస్తాయి, భత్యాలుగా మనం చేసుకోవచ్చు, జీవితాన్ని లగ్జరీగా చేసుకోవచ్చు, ఇష్టానుసారంగా మనం బతకచ్చు అనుకుంటే ఇది చాలా పొరపాటు. సమాజానికి కరెక్ట్గా మీరు మెసేజ్ ఇవ్వనట్టు లెక్క. మరి భారతదేశంలో స్త్రీని అమ్మ, అన్నపూర్ణదేవి, రకరకాలుగా మాతృమూర్తి, ఇలా రకరకాలుగా పిలుస్తాం. మన భారతదేశాన్నే ఒక స్త్రీమూర్తిగా భావించి ఈ భారతదేశంలో గౌరవించదగ్గట్టుగా ఈ భూమి మనది, ఈ భూమాత మన తల్లి, ఈ భూదేవి మన అమ్మ, ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటే మనం ఈరోజు మహిళలు ఈ విధంగా ఇష్టానుసారంగా రీల్స్ చేయడం వల్ల ఎవరికి మీరు ఆదర్శంగా నిలుస్తున్నారో ఒకసారి ఆలోచించండి. ఒకటోది. రెండవది, అబ్బాయిలు లేదంటే ఇంకా వ్యక్తులు మాట్లాడే మాటలు వల్గర్, ఇష్టం వచ్చినట్టు, అవి గ్రామంలో మాట్లాడుకుంటారా, టౌన్లో మాట్లాడుకుంటారా, పట్టణంలో మాట్లాడుకుంటామా, ఎక్కడ మాట్లాడినా కూడా అవి బూతు పదాలు, ఇష్టానుసారంగా మాట్లాడుకోవడం అది కరెక్ట్ కాదు. బాగా ఆలోచన చేయండి. ఆలోచన చేసి ఇష్టానుసారంగా ఈ విధంగా చేస్తే రాబోయే కాలంలో ఇంకా ఇబ్బందులు గురయ్యే ప్రమాదాలు ఉన్నాయి. చాలా వరకు లౌకిక విధానాలతో, లౌకిక బంధాలతో భారతదేశ గౌరవప్రదంగా ఉండే విధంగా అన్ని రాష్ట్రాలలో మహిళలు చాలా బాగుండే విధంగా మీరు అందంగా తీసుకోండి ఫోటోలు, మీ డ్రెస్ కోడ్ ఇష్టానుసారంగా తీసుకోండి, ఎట్లా కావాలంటే మీ ఆచారాల ప్రకారంగా తీసుకోండి. లేదంటే మాట్లాడేటప్పుడు, పాటలు పాడేటప్పుడు మీరు యాక్టింగ్ చేయాలనుకుంటే చేయండి. కానీ మీ శరీర భాగాలను పూర్తిగా బయటికి చూపించే విధంగా దయచేసి అలా తీయడం మానుకోవాలని మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ ద్వారా ఈ ఇన్స్టాగ్రామ్లో ఉండే అమ్మాయిలు, అబ్బాయిలకి అందరికీ కూడా తెలియజేస్తాం.